ప్లాస్టిక్ తో అనారోగ్యం, స్టీల్ తో ఆరోగ్యం అంటూ కొత్త ఉద్యమానికి తెరలేపింది నిజామాబాద్ జిల్లా ప్రజానీకం. నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో నడుస్తున్న వినూత్న ఉద్యమం ఇది. ప్లాస్టిక్ రహిత గ్రామాల నిర్మాణం కోసం పల్లెలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామాల సర్పంచులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. సిటీలో ప్లాస్టిక్ బ్యాన్ కాదు, అదే గ్రామాల్లో మొదలు పెడితే సిటీ నుంచి గ్రామాలకు ప్లాస్టిక్ వస్తువులు రాకుండా అడ్డుకోవడం సాధ్యమేనంటూ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ప్లాస్టిక్ ఫ్రీ ఉద్యమాన్ని గ్రామాల్లో మొదలుపెట్టారు. సర్పంచులు గెలిచిన గ్రామాలు ఆదర్శంగా నిలబడడానికి సర్పంచులు కొత్త కోణంలో ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికే కోతుల బెడదతో ఎలుగుబంటి వేషాలు వేస్తూ అలాగే వివిధ గ్రామాల్లో ఉన్న సమస్యలపై ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు నందిపేట గ్రామం అంతా కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ గ్లాసులు నిషేధించి స్టీల్ ప్లేట్లను, స్టీల్ గ్లాసులనే వాడాలని చెప్పి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ గ్రామంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పడేందుకు ఈ స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు డివిజన్లోని పల్లెల్లో ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మాత్రమే వినియోగించుకోవడానికి ముందుకొస్తున్నారు. గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. శుభకార్యం చేసేవారికి ఉచితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు అందిస్తున్నారు. వాడకం అయిపోగానే తిరిగి వాటిని అప్పగిస్తున్నారు. ఎందుకు ఈ గ్రామాల్లో బలమైన నిర్ణయం తీసుకున్నారు, కారణాలేంటి ఒకసారి చూద్దాం. ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం చేపట్టి నందిపేట గ్రామము పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, లేకపోతే కవర్స్ కావచ్చు, టిఫిన్ సంబంధించిన ప్రతిదీ ప్లాస్టిక్ అనే పేరునే మేము పారదోలుతామని ఒక కంకణం కట్టుకున్నారు. అయితే ఈ గ్రామంలో పూర్తిగా గ్రామం సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, లేకపోతే గ్రామ కమిటీలు కావచ్చు, లేకపోతే సర్పంచులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు పంపిణీ చేసేందుకు ఒక దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కాస్త ఇటు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదర్శంగా నిలుస్తామని చెప్పుకోవచ్చు. ఇటు గ్రామస్తులు ఉన్నారు, గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, దేని గురించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. ఎందుకు మీ గ్రామంలో స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్ ఎందుకు తీసుకొచ్చినారు, అసలు ప్లాస్టిక్ ఉద్యమం చేపట్టడానికి కారణం ఏంటి? సార్, ప్లాస్టిక్ వలన పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది. సో గాలి, నేల, మనం తాగే వాటర్ కూడా కలుషితం అవుతుంది. ప్లాస్టిక్ వేడి ప్లేట్లలో మనం అన్నం తినడం వల్ల రసాయనాలు మనకు ప్రొడ్యూస్ అయ్యి మనకు క్యాన్సర్ వచ్చే కారణాలు చాలా ఉన్నాయి. సో ప్లాస్టిక్ వాటర్ కానీ, మనము చాయ్ అని వేడి ఏ పదార్థాలు తీసుకున్నా మనకు క్యాన్సర్ లాంటి కారణాలు, వ్యాధులు అనేది మనకు చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ చూస్తూనే ఉన్నాం. ఓకే, దీనివల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా మీ గ్రామం నుంచి గ్రామంలో ఇట్లా ప్రచారం చేస్తారు ఇదంతా కూడా. అంటే నిజంగా ప్లాస్టిక్ చాలా వరకు ప్రతి పెళ్లి, చిన్న ఫంక్షన్ అయినా ప్లాస్టిక్ వాడాల్సిందే, ప్లేట్లు వాడాల్సిందే. ఎట్లా ప్రచారం తీసుకెళ్తారు మీ గ్రామ కమిటీ తరఫున? గ్రామ కమిటీ నుంచి ఆల్మోస్ట్ ఇంతకుముందు కూడా మన సర్పంచ్ గారు ఆల్రెడీ ఒక మీటింగ్లో కూడా అందరికి ప్రజలకి ఒక చెప్పారు. ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా కూడా మేము ఇప్పుడు చెప్తూనే ఉన్నాము. ఆల్రెడీ మేము ప్రతిరోజు కూడా మా చిత్త డాక్టర్లో డైలీ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది దీని గురించి. సో పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మనం ప్లాస్టిక్ ని నిర్మూలించాలి. ఏం చెప్తారమ్మా, ఒక మహిళగా మీరు ప్రతిదీ ఇంట్లో పొద్దున్న లేసి నుంచి సాయంత్రం వరకు చిన్న ఫంక్షన్ జరిగింది, ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడాల్సింది, మీరు ఎట్లా ప్రచారం చేయవచ్చు? మేమా అందరికి మహిళా సంఘంలో అందరికి చెప్తాము, అందరు ఆడవాళ్ళకి తెలుస్తుంది. మళ్ళా మాకు ఊరికి మంచి చేస్తానని చేస్తున్నాడు, దాని సంతోషమే ఉన్నది సర్పంచ్ గారు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ని చేసి మనకు స్టీల్ దాంట్లో ప్లేట్లు తిన్నందుకు సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు అట్లా. ఎందుకంటే మనకు గ్రామంకు మంచి చేస్తున్నాడు కాబట్టి మనకు అందరం సహకరిస్తాం, మేమందరం మహిళలందరం సహకరిస్తాం. మీటింగ్ ప్రతి ఒక్క బాడీ పెడతారు. ఫస్ట్ నుంచి 10వ తారీఖు దాకా బాడీ మీటింగ్ ఉంటాయి, అందులో చెప్తాం, మేము పోయి చెప్పగలుగుతాం. అంటే ఈ స్టీల్ ప్లేట్లు వాడాలని చెప్పి ఫంక్షన్ హాల్స్ కావచ్చు, లేకపోతే మహిళలకి ఇట్లా ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఉచితంగానే ఇస్తున్నాడు సర్పంచ్ గారు. మనకు ఏ ఫంక్షన్ చేసుకున్నా మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి మనకు అన్నిటికీ మిగులుబాటు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు సర్పంచ్ మేమందరం కమిటీ సభ్యులందరం పోయి చెప్పగలుగుతాం.
ఇది ఓవరాల్ గా ప్లాస్టిక్ నిషేధాన్ని వ్యతిరేకిస్తే కనుక ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే తాతల కాలం నుంచి వస్తున్న ఏదైతే సాంప్రదాయం అవుతుందో స్టీల్ ప్లేట్ లో తినాలి, స్టీల్ గ్లాస్ లో వాటర్ తాగాలనే పద్ధతి ఏదైతుందో దాన్ని సాంప్రదాయంగా మళ్ళీ పుంజుకొని మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్క గ్రామస్తులు కావచ్చు అందరూ ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని సహకరించాలని చెప్తున్నారు. ఇక్కడ మొదలైన ఈ ప్లాస్టిక్ నిషేధంతో పాటు స్టీల్ ప్లేట్లో తినాలి, స్టీల్ గ్లాసులోనే వాటర్ తాగాలని ఏదైతే ఉద్యమం చేపట్టారో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్లేందుకు ముందుకెళ్తామని చెప్పి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. సేమ్ టైం సర్పంచులు ఇక్కడ సంబంధించిన నాయకులు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కొత్త కోణాల్లో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. నందిపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అర్రలింగం ఆధ్వర్యంలో 5,000 స్టీల్ ప్లేట్లు 5,000 స్టీల్ గ్లాసులతో స్టీల్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేశారు. అతిపెద్ద గ్రామం అయిన నందిపేటను ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చడానికి ముందుకొచ్చారు. దీంతో చుట్టూ ఉన్న గ్రామాలు కూడా ఇదే కోవలోకి వచ్చేశాయి. గ్రామంలో ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయలు ఇతర సామాగ్రి కొనుగోలుకు బస్తా సంచులను మాత్రమే వాడాలి అని తీర్మానాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ రహిత ఉద్యమాన్ని చేపట్టారు. ఇటు సర్పంచులు కావచ్చు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరూ కూడా ప్లాస్టిక్ ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లేట్లని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈరోజు నందిపేట సంబంధించిన గ్రామంలోనూ నందిపేటలో ఇటు గ్రామ సర్పంచులు కావచ్చు లేకపోతే గ్రామస్తులు కావచ్చు ప్లాస్టిక్ ని నిషేధించడానికి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించడంతో పాటు స్టీల్ ప్లేట్లని ఖచ్చితంగా వాడాలి, దీంతో ఆరోగ్యం బాగుంటుందని చెప్పి వీళ్ళు ఉద్యమం చేపట్టారు. ఈ రోజు ప్రారంభించారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఎందు గురించి ఈ ఉద్యమం చేపట్టారు, అసలు ముఖ్య ఉద్దేశం ఇదేంటంటే రోజుకు ప్లాస్టిక్ మన జీవితంలో భాగం అయిపోయింది. నీళ్ళు ఎంత ఈజీగా తాగుతున్నాం అంత ఈజీగా ప్లాస్టిక్ను వాడేస్తున్నాం. దాంతో భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ రహితంగా నిర్మించిన గ్రామ ప్రజలని ఆరోగ్యవంతులు చేద్దామని ఉద్దేశిస్తుంది ఈ బ్యాంకుని ఏర్పాటు చేసింది, స్టీల్ బ్యాంకుని. ముఖ్యంగా గ్రామంలో ఎట్లా ఉంది మీ ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు లేకపోతే స్టీల్ ప్లేట్లు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అది ఏంటంటే రోజుకు స్టీల్ ప్లేట్స్ వాడకుండా ప్లాస్టిక్ ప్లేట్స్ వాడి గ్లాసులు వాడి పర్యావరణానికి హాని కలిగిస్తారు. కాబట్టి దాన్ని వాళ్ళని మోటివేట్ చేసి ప్లాస్టిక్ సైడ్ క్యాన్సిల్ చేసి స్టీల్ సైడ్ మార్చడానికి నా యొక్క తొలి ప్రయత్నం. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లేట్ల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అంటే ప్లాస్టిక్ ప్లేట్ల క్యాన్సర్ వస్తున్నారు. స్టీల్ ప్లేట్ల వల్ల ఇక్కడెక్కడ ఇప్పటి వరకు ఇట్లాంటి మోటివేషన్ జరిగింది, మీ నుంచి ఎట్లా ఆదర్శంగా చెప్తారు? ఇంతకుముందు మేము మాదే మామూలుగా ట్రస్ట్ 2018 నుంచి అమ్మ నాన్న ఫౌండేషన్ ట్రస్ట్ ఉంది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు నుంచి దీని ద్వారా ఇంకా నా ద్వారా ఇంకా మిగతా గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకొని నిజామాబాద్ను ప్లాస్టిక్ రహితంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్లేట్లకు సంబంధించి ఇప్పుడు స్టీల్ ప్లేట్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, ఇప్పటివరకు ఎన్నిటితో స్టార్ట్ చేస్తారు, ఇంకా ఎన్నిటితో మొదలు పెట్టున్నారు, మిగతా గ్రామాలకి ఏం చెప్తారు మీ నుంచి? మా మొదటిసారి 5,000 ప్లేట్లతోని 5,000 గ్లాసులతోని ప్రోగ్రామ్ చాలు చేస్తున్నాము. మా తదుపరి ప్రణాళిక 10,000 ప్లేట్లు. ఎందుకంటే నందిపేటలో ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా సరిపోయే ప్లేట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలు చేయడం. ఖచ్చితంగా ప్రతి ఫంక్షన్కి ఇస్తాం. మా దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 100% ఇస్తాం. కానీ నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కావచ్చు, ఇక్కడ మండల స్థాయి కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు బాగా పెద్ద ఎత్తున వస్తుంటాయి, ఫంక్షన్ హాల్లో వస్తుంటాయి. మీ నుంచి ఎట్లా తీర్మానం చేయనున్నారు? అంటే ఫంక్షన్ హాల్ కావచ్చు, మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? మేము త్వరలో ఫంక్షన్ వాళ్ళందరినీ పిలిపించి జీపీల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరినీ కూర్చొని బాడీ కూర్చొని వాళ్ళని పిలిచి కన్వీనియన్స్ చేస్తాం. మీరు ప్లాస్టిక్ వాడితే మీకే లాస్. ఎందుకంటే దానికి ట్రాక్టర్ కావాలా, లేబర్ కావాలా, పోస్ట్ కావాలి, ఇది ఏం లేదు కదా. ఇంకా నలుగురు ప్లేట్లు కట్టేటోళ్ళు అసలు 4 ఉపాధి చూపించిన వాళ్ళం అవుతాం. ఈ ఉపాధి లేదు, ఏం తీసుకపోయి పొలం ఖరాబ్ చేస్తున్నాం, పర్యావరణ ఖరాబ్, అన్ని రకాల నష్టం. దీని తర్వాత ఉపాధి చూపిస్తున్నాం. ఆ మందికి ప్రజలకు ఒక 2,000 కడిగిన ప్లేట్ అయితే వాళ్ళకి ఇంకో మనిషికి అయితే ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో ఈ స్టీల్ బ్యాంకును తయారు చేయడం జరిగింది. ఎట్లా చెప్తారు? అంటే ఉచితంగా ప్లేట్ల పంపిణీ ఇక్కడ నుంచి మొదలైంది, మిగతా గ్రామాలకు ఏం చెప్తారు? జిల్లా వ్యాప్తంగా ఎవరెవరికి ఆదర్శంగా నిలుస్తారు? ఈరోజు నందిపేట గ్రామ సర్పంచ్ శ్రీధరలింగం గారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ఒక మొదటి చర్యగా ఈరోజు ఒక 5,000 ప్లేట్లు 5,000 గ్లాసులతోటి స్టార్ట్ చేశారు. ముందు ఇంకా 10,000, 20,000 కూడా కావచ్చు. కాబట్టి ప్లాస్టిక్ అనే మహమ్మారిని గ్రామం నుండి ప్రారంభించడానికి ఈ చర్యకు పూనుకున్నారు. గ్రామంలో ఎట్లా ప్రచారం తీసుకెళ్తున్నారు? ప్లాస్టిక్ వాడద్దు, స్టీల్ ప్లేట్లను వాడాలని ఎట్లా ప్రచారం తీసుకెళ్తారు? గ్రామంలో వాట్సాప్ ద్వారా కానీ, ఇంటింటికి పోయి కానీ, వార్డు మెంబర్ల ద్వారా కానీ, గ్రామ సభల ద్వారా కానీ ప్రచారం చేసి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా సార్? అంటే మీ గ్రామం నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్లాస్టిక్ నిషేధితం స్టార్ట్ అవుతుంది, స్టీల్ ప్లేట్ స్టార్ట్ అవుతుంది, జిల్లా వ్యాప్తంగా ఏం చెప్తారు అందరికి? సార్, ముందుగా అమ్మ నాన్న ఫౌండేషన్ ప్రెసిడెంట్ సర్పంచ్ లింగం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
అలాగే నందిపేట పెద్ద గ్రామము, మేజర్ గ్రామము. ఇక్కడ నుంచి అతను ఫౌండేషన్ ద్వారా ప్లాస్టిక్ నిరంతరం నిర్మూలించి స్టీల్ ప్లేట్లతోని భోజనాలకు, ఫంక్షన్లకు సప్లై చేయడానికి ఫస్ట్ అతను తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. అలాగే మీ ప్రెస్ ద్వారా కానీ, మిగతా మన గ్రామ పంచాయతీ బాడీ ద్వారా కానీ, మన సంఘ పెద్దల ద్వారా కానీ వాళ్ళు ఒక తీర్మానం చేసి అసలు మన నందిపేట గ్రామంలోనే ప్లాస్టిక్ అన్న మాట లేకుండా నిర్మూలిద్దామంటని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న ప్రకారం జరగబోయే ఈ 2-3 రోజుల లోపల కమిటీ మీటింగ్ పెట్టేసి తీర్మానం చేసి మనకు రేపు మార్కెట్ కూడా ఉంది. మార్కెట్లో వచ్చే కూరగాయలు వ్యాపారులు కానీ, ఇతర వ్యాపారులు కానీ వారికి సుఖ తెలియజేస్తామని చెప్పి ఒక మాట అనడం జరిగింది. ప్లాస్టిక్ అన్న మాట మన నందిపేట గ్రామంలో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ లేకుండా అందరము నందిపేట గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు అందరు కలిసి తీర్మానం చేసి శాయశక్తుల ప్రయత్నం చేద్దాము నిర్మూలించడానికి అని తీర్మానం చేశారు. ఈ ఓవరాల్గా ప్లాస్టిక్ నిషేధం పేరుతో ఒకసారి ఇంకా ఇది ప్లేట్లలో కూడా వెజ్, నాన్ వెజ్ అలాగా చేస్తాము. ఇక్కడ కొంతమంది వెజ్ ప్లేట్లలో తిన్నారు, నాన్ వెజ్ ప్లేట్లో తిన్నారు. మొత్తం మందిని అబ్జర్వ్ చేస్తాం కదా, వెజ్ ప్లేట్లు అలాగ ఉంచుతాం. ఎవరైనా వస్తే వాళ్ళు వెజ్ ప్లేట్ కూడా ఇస్తాం. మళ్ళీ వాళ్ళు ఏమి నాన్ వెజ్ తిన్నారని ప్లేట్ తీసుకోపోరు. అట్లా కాకుండా దాని కలర్ వేరు ఉంటుంది, దీని కలర్ వేరు. అట్లా కూడా ప్రజలకు అంటే ఎక్కడికి వాళ్ళు ఏది కూడితే అది చేస్తాం. ప్లాస్టిక్ మాత్రం నిర్మూలిస్తాం. ఇది ఓవరాల్గా ప్లాస్టిక్ నిషేధంతో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ బీజం పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి గ్రామంలో కూడా తీర్మానం చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ నిషేధంతో పాటు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడే ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా ఇక్కడ సర్పంచ్, కమిటీ సభ్యులు చెప్తున్నారు. కోసం సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, ఆర్మూర్ నుంచి. ఆర్మూరు డివిజన్లోని గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. మాచర్ల గ్రామస్తులు కూడా ఇదే విధంగా ముందుకొచ్చారు. ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ముద్దు అనే నినాదం జిల్లాల్లో వ్యాపిస్తోంది. ప్రజలు కూడా శుభకార్యాల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు స్టీల్ ప్లేట్లు మాత్రమే వాడుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ రహిత గ్రామీణ భారతం ఒకటి రూపుదిద్దుకుంటోంది.